నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమ కథని నేనే మీకు వినిపిస్తున్నాను. అరోగేట్ హస్బెండ్ భాగం 25. మంచం మీద పడుకున్నాడు అన్న మాటే కానీ నిద్ర రావడం లేదు. దిండుని హక్ చేసుకొని మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. ఎంతకీ నిద్ర పట్టక రేడియో పెట్టుకొని పాటలు వింటున్నాడు. అతని ఆలోచన నందు మీదికి మరలింది. నందు, నువ్వెప్పుడు వస్తావు? ఆమెని తలుచుకున్నాడు తరుణ్. ఆమె రూపం అతని కళ్ళ ముందు కదిలింది. భారంగా నిట్టూర్చిన అతడు, నీకోసం మన గదిలో నిరీక్షిస్తున్నాను, త్వరగా వచ్చేయ్ అనుకుని ఆ గది గోడకు వేలాడుతున్న రాధాకృష్ణుల ఫోటో వైపు చూశాడు. ఆ ఫోటో పెళ్లిలో అతని స్నేహితుడు గిఫ్ట్గా ఇచ్చాడు. దాన్ని గోడకు అందంగా వేలాడుతోంది. అందులో రాధాకృష్ణుడు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. మేము కూడా అలాగే ఉండాలి ముసిముసిగా నవ్వుకున్నాడు. తరుణ్ తన గదిలో అనుకుంటున్న మాటలు ఎక్కడో ఉన్న నందుకు వినిపిస్తాయా ఏంటి? అతని పిచ్చిగాని ఇంట్లో ఉన్నప్పుడు పట్టించుకొని వాడు ఇప్పుడు నందు వచ్చేయ్ అంటే ఆమె వచ్చేస్తుందా? అయినా రావడం పోవడం ఆమె చేతిలో లేని పని. ఎవరైనా తీసుకుని వస్తే వస్తుంది, లేదంటే లేదు. ఆ విషయం తరుణికి కూడా తెలుసు. బలవంతంగా నిద్ర కోసం ప్రయత్నిస్తున్నాడు. ఏ నిశిరాత్రి వేళనో అతనికి నిద్ర పట్టింది. నిద్రలో నందు తన పక్కనే ఉన్న అనుభూతి కలిగింది. ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకముందే మెలకువ వచ్చింది. కానీ ఇంకా తెల్లవారలేదు. నందు జ్ఞాపకాలు అతన్ని వదలడం లేదు. తల గట్టిగా విదిలించాడు. ఆ సమయంలో గదిలో నుండి బయటికి వెళ్ళలేక అలాగే పడుకున్నాడు. ఎలాగైనా ఈరోజు అమ్మను నందు దగ్గరికి పంపి దాన్ని తీసుకురమ్మని చెప్పాలి మనసులో అనుకున్న అతడు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆత్రంగా ఎదురుచూశాడు. ఆ తర్వాత అతని ఆలోచనలు ఎక్కడికో వెళ్ళాయి. మెల్లగా తెల్లవారింది. పల్లెను మేలుకొల్పుతూ కోడి కూతలు మొదలయ్యాయి. ఆడవాళ్ళందరూ లేచి వాకిలి ఊడుస్తున్న చీపుర్ల చప్పుడు వినిపిస్తోంది. తరుణ్ లేచి వెంకటలక్ష్మి దగ్గరికి వచ్చాడు. ఆమె ఇంకా పడుకొని ఉంది. అమ్మా అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె కళ్ళు తెరిచి చూడకుండానే ఏం కావాలి అంది. నందుని ఎప్పుడు తీసుకొస్తావు? గోముగా అడిగాడు. అది వెళ్ళి ఎన్ని రోజులైందని అప్పుడే తీసుకురమ్మంటున్నావు? ఇంకా కొన్ని రోజులు ఉండని, అది వచ్చి మాత్రం చేసే పనులు ఏమున్నాయట? విడ్డూరంగా నిష్ఠూరంగా మాట్లాడింది. అతని మనసు చివుక్కుమంది. అదంతా నాకు తెలియదు. నువ్వు ఈరోజే వెళ్ళి నందుని తీసుకొనిరా ఆవేశపడ్డాడు. ఆమె తరుణ్ మాటలను లెక్క చెయ్యలేదు. పడుకున్నది కాస్త లేచి తన పని తాను చేసుకుంటోంది. ఆమె ప్రవర్తనకి విసుక్కున్న అతడు తల్లిని ఏమీ అనలేక ఎప్పటిలాగానే ఫ్రెషప్ అయి ఇంట్లో నుండి బయటపడ్డాడు. అతనికి మరో 2 రోజులు భారంగా గడిచాయి. నందు లేకుండా ఉండడం అతని వల్ల కావడం లేదు. అమ్మా, ఇప్పుడు వెళ్ళి నందుని తీసుకొని వస్తావా? లేదంటే ఇంకెవరినైనా పంపుతావా? లేక నన్నే వెళ్ళమంటావా? కోపంగా అడిగాడు. మీ నాన్నని అడిగి వెళ్తానులే విసుక్కుంది ఆమె ఉక్రోషంతో. నువ్వెవరినైనా అడుగు, ఏమన్నా చెయ్యి, రేపు ఈ పాటికి నందు ఈ ఇంట్లో ఉండాలి అంటూ విసురుగా బయటికి వెళ్ళాడు తరుణ్. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కిష్టయ్య ఈ మాటలు విన్నాడు. వాడు పెళ్ళాన్ని తోలుకురమ్మని అంటున్నాడు కదా, వెళ్ళి తీసుకొనిరా. సందు దొరికిందని నువ్వు అక్కడే ఉండకు. నీకు తల్లిగారింటికి వెళ్ళి మళ్ళీ రాబుద్ధి కాదని నాకు తెలుసు. కానీ ఇక్కడ ఇల్లు, నేను అంటూ ఒకని ఉన్నాను అన్న విషయం గుర్తుంచుకొని వెళ్ళి రేపటి వరకు వచ్చేయ్ వెంకటలక్ష్మితో అన్నాడు. ఇక తప్పేలా లేదు, వెళ్ళి కోడల్ని తీసుకొని రావాలి అనుకున్న వెంకటలక్ష్మి తనకిష్టం లేకపోయినా ఊరికి వెళ్ళడానికి రెడీ అయింది. మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు తరుణ్ వెంకటలక్ష్మిని బస్టాప్కు తీసుకువెళ్ళాడు. అమ్మా, అక్కడే ఉండకు, రేపు పొద్దున్నే వచ్చేయ్ బస్సెక్కిస్తూ అన్నాడు. తరుణ్కు కూడా తెలుసు వెంకటలక్ష్మికి తల్లిగారంటే ఎంతో ఇష్టం. అక్కడికి వెళ్తే రావడానికి ఇష్టపడదు. ఇప్పుడు నందితను సాకుగా చూపి అక్కడే ఉండిపోతుందేమోనని భయపడ్డాడు. అందుకే తొందరగా రమ్మని చెప్పాడు. ఆమె సరే అన్నట్టుగా తల ఊపి బస్ ఎక్కింది. బస్ కదలగానే తరుణ్ ఇంటికి బయలుదేరాడు. అమ్మయ్య, రేపు ఉదయం వరకు నందు వచ్చేస్తుంది అనుకున్నాడు. నందు వచ్చేస్తుంది అన్న ఊహ అతనికి ఎంతో సంతోషాన్నిచ్చింది. మనసు భారం కాస్త తగ్గినట్టు అయ్యింది. హుషారుగా ఇంటికి వస్తుంటే దారిలో స్నేహితుడు కనిపించాడు. అతనితో కబుర్లు చెప్తూ ఆ ఊరిలో ఉన్న ఇతర ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు.
ఇక అతని గురించి తెలిసిందే కదా, కబుర్లలో పడితే అన్నీ మర్చిపోతాడు. అందరూ నిద్రకు ఉపక్రమిస్తే కానీ అతనికి ఇల్లు గుర్తుకురాదు. అలా చీకటి పడ్డ తర్వాత ఇంటికి వచ్చాడు. భోంచేసి పడకగా చేరిన అతడు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నందు వస్తుందా అని ఎదురుచూస్తూ ఆమె గురించి తీయని కలలు కంటూ నిద్రకు ఉపక్రమించాడు. అప్పుడే బస్సు దిగి ఇంటికి వచ్చిన వెంకటలక్ష్మిని చూసి, వదినా ఇదేనా రావడం, అందరూ బాగున్నారా? ఆమెను పలకరించిన భారతి ఆమె చేతిలో నుండి బ్యాగు తీసుకుంది. బాగున్నాం అన్నట్టుగా చిన్నగా నవ్వింది ఆమె. కోడల్ని వదిలి ఉండలేక అప్పుడే వచ్చినట్టున్నావు. 4 రోజులు మా దగ్గర ఉంటే నీ కోడలేం అరిగిపోదు. కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చిన చంద్రకళ ఆమెతో హాస్యమాడింది. దీర్ఘం తీసిన ఆమె, నీ బిడ్డ మా ఇంటి దగ్గర చాలా పని చేస్తుండే, ఇప్పుడు చేయకపోయేసరికి ఆ పనులేవో చేసుకోలేక తీసుకువెళ్దామని వచ్చాను అనుకుంటున్నావా? వెటకారంగా అన్న ఆమె తల అడ్డంగా ఆడించింది. మరి అయోమయంతో ఆమెను చూసింది చంద్రకళ. తరుణ్ నాతో ఒకటే గోల. అమ్మా వెళ్ళి తీసుకొనిరా అని నందు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి రోజు ఇదే నస. ఇప్పుడు కూడా నా వెంటబడి నన్ను బస్ ఎక్కించాడు. తప్పక ఇదిగో ఇలా వచ్చాను పెడసరంగా మాట్లాడింది ఆమె. బావ నా కోసం అత్తమ్మని పంపాడా? నేనింకా బావకు గుర్తున్నానా? నివ్వెరపోయిన నందు తరుణ్ తనని తలుచుకున్నందుకు సంబరపడింది. నీ కొడుకు తీసుకుని రమ్మన్నాడని చెప్పి ఇప్పుడే నువ్వు తీసుకెళ్తాను అంటే కుదరదు. నేనైతే ఇప్పటికిప్పుడు నందుని పంపను అంది చంద్రకళ. ఏదో నందు అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు, ఆమెను విడిచి ఉండలేనన్నట్టు మాట్లాడింది చంద్రకళ. నేను మాత్రం ఇప్పుడే బయలుదేరుతానా ఏంటి? తీరుబడిగా రేపు సాయంకాలానికి వెళ్తాను. నాకైతే ఓ 4 రోజులు ఉండి వెళ్ళాలని ఉంది. కానీ మా ఆయన నన్ను ఉండనిస్తేనా? ఇలా వెళ్ళి అలా వచ్చేయి, అక్కడే ఉండకు అని ముందే వార్నింగ్ ఇచ్చారు. అందుకని రేపటికి వెళ్ళక తప్పదు విచారవదనంతో అన్నది వెంకటలక్ష్మి. రేపు సాయంత్రమా అనుకోగానే నీరసపడిపోయింది నందు. ఇంకా ఆమె ఈ సమయానికి బయలుదేరి వెళ్తే బాగుండు అనుకుంది. రేపటి వరకు తన బావని చూడకుండా ఉండాలి అంటే ఆమె మనసుకు కష్టంగా అనిపించింది. అవును, పందిరి విప్పుతామని చెప్పారు కదా, ఇంకా విప్పలేదు. ఎప్పుడు విప్పుతారు? ఇంటి ముందర వేసి ఉన్న పందిరి అలాగే ఉండడం చూసి అడిగింది వెంకటలక్ష్మి. తొందరేముంది, నెమ్మదిగా విప్పుతాములే చిరునవ్వుతో అంది చంద్రకళ. అయ్యో అలా అంటావేంటి? కంగారు పడిన వెంకటలక్ష్మి, రేపు పొద్దున్నే పందిరి తీసేయండి. రేపు చీకటి పడేలోపు నేను మా ఊరు చేరాలి. అసలే చీకటి పడితే బస్సులు ఉండవు. మీరు లేట్ చేస్తే ఎల్లుండి దాకా ఉండాల్సి వస్తుంది. అలా ఉంటే ఇంకేమైనా ఉందా? ఒకవైపు నా మొగుడు, మరోవైపు నా కొడుకు ఇద్దరూ కలిసి నా మీద కయ్యమని లేస్తారు అన్న వెంకటలక్ష్మి మాటల్లో భయం కనిపించింది. నీ మీద మాట పడనిస్తామా వదినా? పొద్దున్నే తీసేస్తాం ఆమెకు ధైర్యం చెప్పింది భారతి. వదినా మర్దన్లు కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు హ్యాపీగా గడిపేశారు. త్వరగా చీకటి పడి త్వరగా తెల్లవారితే బాగుండు. బావను త్వరగా చేరుకోవచ్చు. వేచి ఉన్న నందు మనసు వేగిరపడింది. అతడు అనుక్షణం గుర్తుకొస్తుంటే అతని తలుపుల్లో విహరించింది. కాలం ఆగిపోమ్మంటే ఆగిపోదు, పరిగెత్తమంటే పరిగెత్తదు కదా. అది ఎవరి మాట వినదు. క్రమ పద్ధతిలో తన పాను తాను చేసుకుంటూ పోతుంది. మనసే భావోద్వేగాల ఊయలలో ఊగుతూ కాలాన్ని త్వరపడమని అర్థిస్తుంది, ఆగిపోమ్మని శాసిస్తుంది, కాలానికి ఎదురీదాలని చూస్తుంది. ఎలాగైతేం నందు అనుకున్నట్టుగా చీకటి పడింది. ఎప్పటిలాగానే నందు బావ తన పక్కనే ఉన్నాడని ఊహించుకుంటూ పడుకుంది. నందు, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు. నువ్వు లేకుంటే మన బెడ్రూమ్ లాగా అనిపించలేదు తెలుసా? ఈ గదికి రాగానే ఏదోలా అనిపించి గుండె బరువెక్కింది. పడుకున్నా ఏమీ తోచేది కాదు. నందిత నడుం చుట్టూ చేతులు వేసి ఆమె ఒళ్ళో పడుకొని ఉన్న అతడు ఆమె కళ్ళల్లోకి చూశాడు. నందు సిగ్గుపడి, అవునా, నువ్వు చెప్పింది నిజమా? నీకు అలా కూడా అనిపించిందా? నేను లేని లోటు నీకు తెలిసిందా? నిజంగా నేను కూడా నీకు గుర్తుకు వచ్చానా? ఆశ్చర్యంతో కళ్ళింత పెద్దవి చేసింది నందు. అతని తల వెంట్రుకల్లోకి వేళ్లు జొప్పించి వాటితో ఆడుకోవడం మొదలుపెట్టింది. నువ్వు గుర్తుకు రాకపోతే మరెవరు గుర్తుకు వస్తారు? నువ్వు నా భార్యవి, నా ప్రాణానివి, నాలో సగానివి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. మనసు చిన్నబుచ్చుకున్నాడు తరుణ్. అలాగే, మళ్ళీ ఎప్పుడు అనను అంటూ అతని మీదికి వంగి అతని నుదుటిపై ముద్దు పెట్టింది. నుదుటిపై ముద్దు పెడితే ఏమొస్తుంది? పెట్టవలసిన చోట పెడితే కిక్కు వస్తుంది చిలిపిగా అన్న అతడు కొంటెగా కన్నుగీటి తన పెదాలను తడి చేసుకున్నాడు.
ఆమె మెడ చుట్టూ చేతులు వేసి తన మీదికి లాక్కున్నాడు. తన పెదాలతో ఆమె పెదాలను అందుకొని కిస్ చేయడం మొదలుపెట్టాడు. విరహంతో ఉన్న అతడు ఆమె పెదవిని కసిగా కొరికాడు. పెదవి సుర్రుమని మంట పెట్టింది. తీయని బాధతో అబ్బా అంది నందు. బావ పెదవి కొరికితే నా చెంప సుర్రుమంటుందేంటి అనుకుంటూ కళ్ళు తెరిచింది. ఆమె కంటున్న కల చెదిరింది. తెల్లవారింది లెమ్మంటూ నింగిలోకి తొంగి చూసిన సూర్యుడు వాకిట్లో నందు ఇంకా పడుకొని ఉండడంతో తన లేలేత కిరణాలను ఆమె బుగ్గపై ప్రసరింపజేశాడు. ఆమె నిద్రమత్తును వదిలించడానికి, ఆమె కలల ప్రపంచంలో నుండి బయటికి తేవడానికి తన కిరణాలతో ఆమె బుగ్గను కొరికాడు. అందుకే నందు బుగ్గ సుర్రుమంది. ఆమె ఏమో తన బావతో కలిసి కలల ప్రపంచంలో విహరిస్తూ బావే పెదవి కొరికాడని భ్రమపడింది. ప్రస్తుతం ఆమె జీవితం ఊహలకే పరిమితమైంది. ప్రతి రాత్రి భర్త తన పక్క లేకపోయినా తనతో ఉన్నట్టుగా అనుభూతి చెందుతూ కమ్మని కలలు కంటోంది. ఆ కలలో అతని మేని స్పర్శను ఆస్వాదిస్తోంది. అంతకు మించి ఆమె ఏం చేయడానికి లేదు. నందులే, ఈరోజు ఇంట్లో బోలెడు పనులున్నాయి అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన భారతి ఆమెను లేపింది. నందు లేచి తన దినచర్య ప్రారంభించింది. రోజులాగా ఈరోజు ఆమె శాడ్గా లేదు. పైగా మనసు ఉరకలెత్తే ఉత్సాహంతో ఉంది. త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని ఊరు వెళ్ళడానికి రెడీ కావాలి. బావ అక్కడ నా కోసం కాచుకొని ఉన్నాడు. నా కోసం ఎదురుచూసిన తను వెళ్ళగానే నన్ను హక్ చేసుకుంటాడు కాబోలు. అతని కౌగిలిలోని కమ్మదనాన్ని ఇప్పుడే ఫీల్ అయింది ఆమె. తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటోంది. అతడు తలపుకు రాగానే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రమందారాలు అవుతున్నాయి. పందిరి గుంజకు దీపం పెట్టి ధూపం వేసి అక్కడే నైవేద్యం సమర్పించి అందరూ దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత నందును తన చేతితో పందిరి గుంజను కొంచెం కదిలించింది. అత్తవారింట్లో ఇదే పని ఆమె తన భర్తతో కలిసి చేసింది. ఇప్పుడు మాత్రం ఒంటరిగానే ఆమెతో చేయించారు. అందరి భోజనాలయ్యాక కాసేపు విశ్రాంతి తీసుకుంటానని చెప్పి వెంకటలక్ష్మి పడుకుంది. ఆమె లేవగానే ఊరికి వెళ్ళాలని ఆమె ఉత్సాహపడిన నందు తన బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంది. ఈరోజు నందు వస్తుంది అనుకుంటూ ఉత్సాహంగా నిద్రలేసిన తరుణ్ త్వరగా ఫ్రెష్ అప్ అయి వీధి వాకిట్లోకి వచ్చాడు. ఇంతలో వెనక నుండి అన్నా అన్న పిలుపు వినిపించింది. తరుణ్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ తరుణ్ చిన్న తమ్ముడు నిలబడి ఉన్నాడు. తరుణ్ని చూసి నాన్నగారు నిన్ను పిలుస్తున్నారు అన్నాడు. నాన్ననా? ఆశ్చర్యపోయిన తరుణ్ ఎందుకో ఏమిటో అనుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. స్నానం చేసి పూజ చేసుకుని అప్పుడే రెడీ అయిన కిష్టయ్య తరుణ్ని చూసి చీకటి పడ్డాక ఇంటికి రావడం, ఉదయం లేవగానే అచ్చోసిన ఆంబొత్తుల ఊరి మీద పడ్డం, ఇదేనా పని నీకు? ఇంకా పనులేం లేవా? ఏ పని చేయకుండా ఇలాగే పొద్దెల్లా తీస్తావా? కోపగించుకున్న కిష్టయ్య, అరే పెళ్ళైంది, పెళ్ళాం వచ్చింది, దాన్ని ఎలా పోషించాలి, సంసారం ఎలా వెళ్ళదీయాలి అన్న ఆలోచన లేదా నీకు? ఆవేశపడ్డాడు. అసహనానికి గురైన అతడు, నాన్న సంపాదిస్తూ ఉన్నారు కదా, నేను తినేసి ఇలాగే తిరుగుతాను అనుకుంటున్నావా? ఇక మీదట అలా కుదరదు. జీవన భృతి కోసం ఏం చెయ్యాలి అనుకుంటున్నావో అది చెప్పు నిలదీశాడు. ఈ ప్రస్తావన తెస్తాడని ఊహించని తరుణ్ గతుక్కుమన్నాడు. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా కూర్చున్నాడు. ఏమీ మాట్లాడకుండా అలా ముంగిలా ఉంటే ఎలా? నీ ఫ్యూచర్ ప్లాన్ అంటూ నీకుంటుంది కదా, అదేదో నోరు విప్పి చెప్పు కన్నెర్ర చేసిన కిష్టయ్య. పెళ్ళాం పక్కన లేకపోయేసరికి ఆమె గుర్తొచ్చి తీసుకురమ్మని మీ అమ్మను పంపించావు కదా, మరి అలాగే ఏం పని చేసి నీ పెళ్ళాంకి తిండి పెట్టాలి అన్న ఆలోచన లేదా? సూటిగా అడిగాడు. తరుణ్ ఈగో హర్ట్ అయింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.